ప్రాచీనత మానవ జీవన వాస్తవికత. నడిచి వచ్చిన దారిని మనం చరిత్రగా చెప్పుకుంటాం. అయితే మన దేశానికి వలస వచ్చిన నీచులకు మన గతం మీద ద్వేషం ఉంటుంది. అందుకే భారతీయత ఉట్టిపడే చిహ్నాలను, ప్రాచీనతను ప్రతిబింబించే చిత్రాలను తుడిచేయాలని అనుకుంటారు. భారతదేశానికి తొలి దశలో ముస్లింలు దండెత్తి వచ్చారు. ఆలయ సంపదను ధ్వంసం చేశారు. బలవంతపు మత మార్పిడికి పాల్పడ్డారు. కొన్ని కోట్ల ఎకరాల మాగాణాన్ని అన్యక్రాంతం చేసుకున్నారు. దేవాలయాల పునాదుల మీద మసీదులను నిర్మించారు. వేద మంత్రోచ్చాటన జరిగిన చోట ఆజాతో అపవిత్రం చేశారు. తూర్పు వాకిట సంధ్యవార్చిన స్థలంలో కిబ్లాలు ప్రతిష్ఠించి విశ్వాసాలను గాయపరిచారు. శ్రీనగర్లోని హజ్రత్ బల్లో జరిగిన ఘటన జాతి ద్వేషానికి అద్దం పడుతుంది. అశోక చిహ్నాన్ని ధ్వంసం చేసిన మూకకు దాని అసలు అర్థం తెలియదు. భారతదేశ చరిత్ర కూడా జాతికి ద్రోహం చేసింది. అశోకుడు యుద్ధాల మధ్య విచలితుడైపోయి శాంతి కోరుకోవడం వల్ల భరత జాతి నిర్వీర్యమైపోయింది. కానీ లేదంటే తోలు ఒలిచి డప్పు కొట్టే స్థితి ఉండేది. హజ్రత్ బల్లో ఏం జరిగింది? హజ్రత్ బల్ మసీదులో పునర్నిర్మాణ పనులు జరుగుతూ ఉన్నాయి. ఇందుకు వక్ఫ్ బోర్డు నిధులు మంజూరు చేసింది. వక్ఫ్ బోర్డుకు ప్రభుత్వం కూడా కొంతమేర నిధులు ఇచ్చింది. మరికొన్ని నిధులు వక్ఫ్ ఆస్తుల వల్ల వచ్చి చేరుతాయి. ఈ పునర్నిర్మాణ పనుల కోసం ఏర్పాటు చేసిన శిలాఫలకంలో భారత రాజ్య చిహ్నం అశోకుడి 3 సింహాలను చెక్కారు. ఇలా చెక్కడం కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాకు అభ్యంతరంగా దోచింది. అల్లరి మూకల ఆగడాలకు ఆస్కారం ఇచ్చింది. దీంతో ప్రాచీన అశోక చిహ్నం ధ్వంసమైంది.